ఆ డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళని నేను మొదటి సమావేశంలో అడిగినప్పుడు గౌరవ మంత్రి గారు ఏమన్నారంటే అవి కట్టినాం, కానీ అక్కడక్కడ మళ్ళీ కొంత రిపేర్లు ఉన్నాయి, ఆ కట్టేటప్పుడే కూడా కొన్ని కూలేటటువంటి పరిస్థితులలో ఉండే, అవన్నీ కూడా మేము డబ్బులు కేటాయించి సంబంధిత కాంట్రాక్టర్తో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి తొందరలోనే మేము లబ్ధిదారుల ఎంపిక చేసి పంచిపెడతామని చెప్పారు. దాంట్లో ఇంకో కిటికీ ఏమైందంటే అధ్యక్ష, గతంలో లబ్ధిదారుల సెలక్షన్ జరిగింది, ఇప్పుడు కొత్తగా కూడా లబ్ధిదారుల సెలక్షన్ చేస్తామంటున్నారు. ఎందరో మంది వేలాది మంది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కావాలని చాలామంది ఆశతోనే దరఖాస్తులు పెట్టుకున్నారు. మళ్ళీ రిపేర్ చేసినారు, మళ్ళీ కూడా అవి అట్లున్నటువంటి సామాన్లన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటి మిగతా అన్నీ కూడా కొంత దొంగతనమైంది అక్కడ. ఆ మళ్ళీ ఇంకా రిపేర్లకే డబ్బులు కేటాయించాల్సినటువంటి అవసరం వస్తుందేమో. అందుకే మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎప్పట్లోగా ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని లబ్ధిదారులకు కేటాయిస్తారు. ఇంకొక సమస్య అధ్యక్ష, పట్టణ ప్రాంతాల్లో అదేవిధంగా పల్లెల్లో కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య ఉన్నది. ఇది గౌరవ మంత్రి గారు గమనించాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో దాదాపు 25 సంవత్సరాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదవాళ్లకు ఎవరికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. దాని కారణంగా అర్హత ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా ఇల్లు కొరకు దరఖాస్తు పెట్టుకుంటే ఇల్లు మంజూరైతున్నది, కానీ వాళ్లకు ఇళ్ల స్థలం లేని కారణంగా ఇల్లు కట్టుకుంటలేరు. కాబట్టి అటువంటి వాళ్లకు ప్రయారిటీ ఇచ్చి ప్రభుత్వ భూములు ఉన్న దగ్గర వెంటనే పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు కేటాయించాలా. మరి అదేవిధంగా ప్రభుత్వ భూములు లేని దగ్గర గతంలో ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ నుండి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుండే. కానీ ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి కూడా పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న, ప్రత్యేకంగా వెనుకబడ్డటువంటి ప్రాంతాలకు అందరికీ సమానంగా కాకుండా ఇప్పుడు లెక్కల ప్రకారం చూస్తే ఈ ఆదిలాబాద్ అటువంటి జిల్లా కానీ ఆదిలాబాద్ అటువంటి నియోజకవర్గం కానీ అత్యధిక పేదలు ఉన్నారు. కాబట్టి ఇండ్ల కేటాయింపులో కూడా కొంత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కేటాయించాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ధన్యవాదాలు. శ్రీ రామదాస్ నాయక్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. వైరా నియోజకవర్గం గిరిజన నియోజకవర్గం అధ్యక్ష. అక్కడ అన్ని గుడాలు తండాలు గిరిజనులు ఎస్సీలు రైతు కూలీలు నివసిస్తున్న ప్రాంతం అధ్యక్ష. అది ఇందిరమ్మ మన ఇండ్లు ఇవ్వటం వల్ల నా నియోజకవర్గంలో వైరా నియోజకవర్గంలో పేదలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నిటికంటే గత 10 సంవత్సరంలో గత ప్రభుత్వం ప్రజలకు కావలసిన ఇండ్లు వాళ్ళ అవసరాన్ని గుర్తించకపోవటం, ఇండ్లు రాకపోవటం వల్ల పేదలందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మాకు మన 3,800 ఇళ్ళు ఇచ్చారు, మా నియోజకవర్గానికి ఇచ్చారు, ప్రతి నియోజకవర్గానికి ఇచ్చారు. ఐటీడీఓ కూడా గిరిజన గ్రామాలను గుర్తించి కొన్ని ఇళ్ళు ఇచ్చిన పరిస్థితి ఉన్నది. ఏది ఏమైనా పేదలందరికీ గూడు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. అది ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి అన్న శ్రీనివాస్ రెడ్డి గారికి సభాముఖంగా మనవి చేస్తూ ఈ యొక్క 5,000 ఇళ్ళు తప్పకుండా ప్రతి నియోజకవర్గానికి, అందులో నా నియోజకవర్గానికి ఇవ్వవలసిందిగా సీనాన్ని మనవి చేస్తూ, గత ప్రభుత్వంలో కట్టబడ్డ డబల్ బెడ్రూమ్లు స్లాబులు వేసి ఇడిచిపెట్టబడి ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈ 99 రోజుల ప్రణాళికలో పూర్తి చేసే విధంగా ఎస్టిమేట్లు వేసి ఏం కావాలో చూసి ఈ 99 రోజుల ప్రణాళికలో ఇచ్చే విధంగా అధికారులని ఆదేశించాలని చెప్పేసి పెద్దలు గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ తమరికి కూడా ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకున్న అధ్యక్ష. డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు. అధ్యక్ష, ముందుగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ మంత్రివర్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్నికల ముందు ఏదైతే మేనిఫెస్టోలు పెట్టామో దాంట్లో భాగంగానే ఇవాళ ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా
4,50,000 ఇండ్లు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కిందని మనవి చేస్తూ, మరి గత ప్రభుత్వంలో అధ్యక్ష ఒక చిన్న మాట అధ్యక్ష, గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గారు ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్ల మీద పెద్ద కథ చెప్పింది అధ్యక్ష. ఏమని, దసరా పండుగ నాడు అల్లుడొస్తే అత్త చీరేడ మార్చుకుంటుంది, వినండి వినండి, అత్త చీరేడ మార్చుకుంటుంది, అట్లాగే అల్లుడొస్తే అత్త చీరేడ మార్చుకుంటుంది, బరిగోడ్లు ఏడగట్టేస్తారు, కోడిపిల్లలు ఏడగట్టేస్తారు, మేము వస్తే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, 2 గదులు ఇస్తాం, ఒక హాల్ ఇస్తాం, ఓ కిచెన్ ఇస్తాం, కోపం వస్తే చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు కడతామని పెద్ద కథ చెప్పిన అధ్యక్ష. అప్పుడు ఆ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా నిజంగానే చేస్తారేమని నమ్మి 2 సార్లు అధికారం ఇచ్చింది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టిన దాఖలాలు లేవు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అనే నినాదంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది అధ్యక్ష. దానిలో భాగంగానే ముఖ్యంగా మా అచ్చంపేట నియోజకవర్గం అత్యంత వెనుకబడ్డ ప్రాంతం అధ్యక్ష. మా దగ్గర పీటీజీ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటారు అధ్యక్ష. మరి అక్కడ సాచురేషన్ మోడ్ లో ఎంతమందికి అవసరం ఉంటే అంతమందికి ఇండ్లు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ అందరు కూడా ఇండ్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే మాకు కూడా 3,500 ఇండ్లు వచ్చినాయి అధ్యక్ష. ఒక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, గతంలో గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చిన హౌస్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఊర్లలో అన్యాక్రాంతం కాబడ్డాయి. ఆ ఊర్లలో ఉన్నటువంటి పాత ఇందిరమ్మ హౌస్ సైట్స్ ను మరి రెవెన్యూ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, దయచేసి మరి జిల్లా కలెక్టర్ కు మీరు ఆదేశాలు ఇచ్చి ఆ పాత హౌస్ సైట్స్ తీసుకొని ఎవరైతే బీద ప్రజలు ఉన్నారో వాళ్ళకు పంపిణీ చేయాలి అధ్యక్ష. అట్లాగే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కూడా ఆ చుట్టుపక్కల ఆ ఊరికి చుట్టుపక్కల గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అది కూడా తీసుకొని హౌస్ సైట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే మరి మా ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ ఏదైతే చెంచు ఆదివాసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండ్లు లేవు అధ్యక్ష. కట్టుకోవాలంటే ఆర్థిక స్తోమత లేదు అధ్యక్ష. కాబట్టి దయచేసి ప్రభుత్వమే ఒక కాంట్రాక్ట్ వ్యవస్థను ఎంకరేజ్ చేసి వారి ద్వారా మరి ప్రభుత్వం ద్వారానే ఇండ్ల నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని మేము సవినయంగా మనవి చేస్తూ, అట్లాగే మరి బేస్మెంట్ బిల్లులు అధ్యక్ష, మొన్నటి వరకు బేస్మెంట్ బిల్లులు ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళకు కూడా బేస్మెంట్ బిల్లులు ఇప్పుడే గౌరవ మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు బేస్మెంట్ కంటే వాళ్ళు కూడా బిల్లులు రిలీజ్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ తరఫున నేను ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా రెండవది అధ్యక్ష, వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష,